చెప్పు చూడు, అది ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా కొడతారు. చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు జల్దీ చెప్పు. ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్లారిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఏం చేతిలో కూర్చోండి. నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు స్కూల్ ఫీజు కట్టి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్ అని వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ చూస్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్టిషన్, కెమిస్ట్రీ కొట్టిషన్, మ్యాథ్స్ కొట్టిషన్ రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, అమ్మడాలని పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి క్లాస్ తోటి పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దునే లేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యే ఇంట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కొట్టాలి సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న ఇయర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనం అంతా నన్ను ఉద్యోగం లేనదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయగా ఉద్యోగం కోసం ఆఫీస్ ఈ ఆఫీస్ అని పిచ్చుకోకలా 4 ఏళ్ళగా తిరుగుతున్నాను. నన్ను ఎందుకు పనికిరావు, తిండి దండగానే మా నాన్న తింటుంటే ఒక్క మెతుకు బంతులు దిగా కమ్ములులా పుచ్చుకుంటుంటే మింగలేక తక్కలే చస్తూ బతుకుతున్నా. నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసులో అవకాశం ఇస్తుంది, దానికి కూడా అలాగే స్కాలర్ చూస్తున్నాను. ఇలాంటి బేవాచాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ నాకెంత ఉపకారం రాదు.